తెలుసో తెలియకో అతనికి ఆ మనస్తత్వం ఉంది అని చెప్పి అతనికి కూడా అర్థం కాలేదు అనుకుందాం పోనీ. ఒక భార్య వెళ్ళిపోయింది అన్నప్పుడైనా సరే ఇతను ఒక మనిషి నన్ను వద్దనుకుంటున్నారు అంటే నాలో ఏమి లోపం ఉండొచ్చు అని ఆలోచించాలి కదా. అంతటి పరిస్థితి కూడా అతనికి లేదు అని అర్థమవుతుంది. మరి అతని కుటుంబ సభ్యులు అతన్ని ఎంతవరకు ఉంటారు కదా, తల్లి తండ్రి, పోనీ తండ్రి లేకపోయినా తల్లి ఉందంట, తల్లి ఈ మధ్య చనిపోయిందంట, బ్రదర్సో సిస్టర్సో. కాకపోతే ఏమైపోతుందంటే కొంతమంది అలివిగాని ఆంబోతులాగా తయారవుతున్నారు. వాళ్ళకి ఎంతో కొంత చదువు ఉంటుంది, ఉద్యోగాలు ఉంటున్నాయి. అసలు అబ్బాయి మానసికంగా సరిగా లేకపోతే ఉద్యోగంలో చేస్తాడు అని మాట్లాడతారు కొంతమంది తెలియని వాళ్ళు. ఇప్పుడు నిన్న మొన్న ఎఫ్స్టీన్ ఫైల్స్ వచ్చాయి కదా బయటికి. వాడు ఎంతమందిని అరచేతులు ఆడిచ్చాడు, దేశాధినేతల్ని. అందుకని అతని దగ్గర వికృత మనస్తత్వం ఉంది. సరే ఇవన్నీ ఎవరికి తెలియవండి. అందుకే మీరు పెళ్ళికి ముందు జాతకాలు చూపించే బదులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి పంపండి. ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసే బదులు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి పంపండి. పంపినప్పుడు అయ్యగారి బండారం